వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు పట్టపగలే రెచ్చిపారు. పాతకుంట విఘ్నేశ్వర కాలనీలో అశోక్ దంపతులు ఆసుపత్రికి వెళ్లొచ్చారు. వచ్చేలోపు తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో 2 తులాల బంగారం, 20 తులాల వెండి, 30,000 నగదు చోరీ జరిగిందని బాధితుడు అశోక్ తెలిపారు. 2 నెలల్లో కాలనీలో మొత్తం 3 దొంగతనాలు జరిగాయని కాలనీవాసులు తెలిపారు. తమ కాలనీపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మేము ఇంట్లో ఎవరం లేము, ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళినాం సార్. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలోపు ఇట్లా ఒక గంటలో వచ్చేసినాము. 11 గంటలకు వెళ్ళినాము. 12:30 1 వరకు వచ్చేసి చూసేసరికి తలుపు డోర్లు తెరిచున్నాయి. తెరిచుంటే ఎవరున్నారని చూసి అప్పటికి ఎవరు లేరు, వెళ్ళిపోయి ఆయనది ఒకటి టవల్ ఇక్కడనే మర్చిపోయాడు. మేము ఇంట్లో ఎవరం లేము, ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళినాం సార్. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలోపు ఇట్లా ఒక గంటలో వచ్చేసినాము. 11 గంటలకు వెళ్ళినాం.